హాయ్ గైస్, దిస్ ఇస్ పాల్ ప్రసన్న. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే, మనందరికీ ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నాం. ప్రతి ఫోన్లో ఇంటర్నెట్ ఉంటుంది, దాన్ని మనం యూజ్ చేస్తున్నాం. అసలు ఇంటర్నెట్ చరిత్ర ఏంటి అంటే, ఇంటర్నెట్ యూసేజ్ ఏంటి, ఇంటర్నెట్ అలాగే వచ్చింది. ప్లస్ అలాగే డార్క్ నెట్, డీప్ నెట్ అంటే కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, కొన్ని తెలుసు. అసలు ఏంటి అంటే దాని ఫుల్ డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఈ వీడియోస్లో ఫర్దర్కి వచ్చే వీడియోస్లో వస్తూ ఉంటాయి. అసలు ఇంటర్నెట్ ఏంటి అనే టాపిక్స్ మీద మీ లైన్గా వీడియోస్ సిరీస్ చేసుకుంటూ వెళ్తాను. అసలు ఇంటర్నెట్ అంటే ఏంటి, సర్ఫేస్ నెట్ అంటే అలాంటి చిన్న చిన్న వీడియోస్ చేసుకుంటూ వెళ్తాను. నా వీడియోస్ అన్నీ మీకు రావాలంటే ఈ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఫర్దర్కి వచ్చే వీడియోస్ మీకు కావాలంటే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా ఫర్దర్గా నీ వీడియోస్ వస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియోని అన్వర్క్ చూడండి. మీకు రాని టాపిక్స్ ఏదంటే మీకు డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయొచ్చు, చాలా కామెంట్ సెక్షన్లో కొంచెం చేయొచ్చు. మెసేజ్ చేయాలంటే కింద ఇన్స్టాగ్రామ్ ఐడి వస్తుంది కదా, ఐడికి నా మెసేజ్ చేస్తే అప్పుడు మీ డౌట్స్ ఉన్న ఏంటంటే క్లారిఫై చేస్తాను. అలాగే కామెంట్ సెక్షన్కి వెళ్ళి మీ డౌట్స్ ఏదైనా ఉంటే నాకు చెప్పొచ్చు. ఇంకా విషయంలోకి వెళ్దాం పదండి. ఇంకా విషయంలోకి వెళ్తే మనం 3 రోజులు తిండి మానేసైనా ఉండగలం, కానీ ఒక 30 minutes ఇంటర్నెట్ ఫోన్ లేకుండా మనం ఉండలేము. ఇది మాత్రం నిజంగా మనం ఫోన్ లేకుండా ఉండలేము. అసలు ఇప్పుడు మనకి ఫోన్ ఇంటర్నెట్ ఇంత డెవలప్ అయ్యడానికి కారణం ఏంటి, ఇందుకు ఇంత డెవలప్ అయ్యింది, ఈ డెవలప్ వల్ల మనకి యూసేజా లేకపోతే ఇంకేదో అనడానికి చెప్తాం కదా. అసలు ఇంటర్నెట్ ఏంటి, ఎలా స్టార్ట్ అయిందని 1 minute బ్రీఫ్గా దాని చరిత్రలోకి వెళ్తే, ఇంటర్నెట్ అనేది ఫస్ట్ కంప్యూటర్స్ చార్లెస్ బాబేస్ వీళ్ళు అందరూ చేసినప్పుడు కంప్యూటర్లు పెద్ద పెద్దగా ఉండేవి. అలాగే వాళ్ళు క్రియేట్ చేసినప్పుడు ఒక కంప్యూటర్, ఈ కాలంలో అయితే ఒక కంప్యూటర్ 10 పనులు చేయగలరు, కానీ ఆ కాలంలో ఒక కంప్యూటర్ పని చేయాలంటే ఒక పని చేయాలి. అట్ ఎ టైం ఎన్ని పనులు అవు, ఒక పని కాకపోతే ఎక్కువ టైం తీసుకుంటుంది. అలాగే కొంచెం పనులు లేట్ అవుతున్నాయని ఆ కాలంలో 1969లో ఒక స్మాల్ నెట్వర్క్ని క్రియేట్ చేశారు. 1969లో స్మాల్ నెట్వర్క్ క్రియేట్, దానికి ప్లానెట్ అని అంటారు. అంటే అడ్వాన్స్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. దాని ద్వారా ఏంటంటే, సపోజ్ అప్పుడు స్టార్టింగ్ ఏంటంటే యూసీఎల్ అనే కంపెనీ దగ్గర నుండి స్టాన్ఫోర్డ్ అనే కంపెనీ కంప్యూటర్కి కనెక్షన్ చేశారు. అప్పుడు కేబుల్ అంటే కేబుల్తో కనెక్ట్ చేశారు. అప్పుడు వాళ్ళకి ఒక మెసేజ్ పంపించాడు, ఈమెయిల్ లాగిన్ అని మెసేజ్ పంపించాడు. అదే మానవ చరిత్ర ఫస్ట్ టైము ఒక ఇంటర్నెట్ ద్వారా ఒక మెసేజ్ వెళ్ళడం, అదే ఫస్ట్. కాకపోతే దాంట్లో చిన్న తప్పు ఉంది. ఏంటంటే లాగిన్ అన్న ఎల్ఓజీ అనే లాగిన్ ఉంటుంది, కాకపోతే ఎల్ఓ అని పడింది. అది దాని ద్వారా రీసెర్చ్ చేయడం మొదలుపెట్టారు. అప్పటి నుండి ఇంటర్నెట్ అనేది స్టార్ట్ అవ్వడం వచ్చింది. ఎందుకంటే ఒక గింజ అనేది స్టార్ట్ అవుతుంది, అది పెద్ద శక్తి అవుతుంది. అప్పుడే చిన్న గింజ పడింది ఇంటర్నెట్కి, అక్కడ నుంచి చిన్నగా మొదలైంది. 1971లో ఆర్పనెట్ నుండి ఒక సైంటిస్ట్, అంటే ఒక కంప్యూటర్ సైన్స్ చదివినవాడు, ఒక ఆర్పనెట్ ఉందా దాని ద్వారా ఈమెయిల్ పంపించాడు. ఎలాగే అప్పటి నుండి ఫస్ట్ ఈమెయిల్ అలా పంపించడము అన్నీ చేశారు. అప్పుడే అట్ ద రేట్ ఆఫ్ అనే సింబల్ కూడా మనకి మానవ సృష్టిలోకి వచ్చింది. అలాగే అదే సేమ్ ఇయర్ 1971లో టీసీపీ అండ్ ఐపీ అనే ఒక ప్రాసెసర్ కూడా వచ్చింది. అది ఏంటి కాదు, టీసీపీ అండ్ ఐపీ అంటే ఒక ఇంటర్నెట్ ప్రోటోకాల్ అనేది క్రియేట్ అయింది. అప్పుడు నుండి మనకి పనులు అంటే ఇంటర్నెట్ అనేది స్పీడ్గా రావడం మొదలెట్టింది. అలాగే కొంచెం ఇంటర్నెట్ కొంచెం ఉత్పత్తి అవుతుంది, అలాగే కొంచెం మంది కనెక్ట్ చేసుకుంటున్నారు. అందుకనే 1991లో టిమ్ బర్నర్స్-లీ మీరు చదువుకుంటున్నా, మీకు ఎలాగే తెలుస్తుంది, WWWE వరల్డ్ వైడ్ వెబ్ అనే ఒక వెబ్ కనిపెట్టారు. అప్పటి నుండి ఇంకా ప్రపంచంలో ఎక్కడెక్కడ ఏటో జరుగుతుందని తెలుసుకోవడానికి చాలా ఈజీగా అయ్యింది. వాళ్ళు అప్పటి నుండి కనెక్షన్ చేశారంటే, అప్పుడు 4 monthsకి ఒక 5-6 సిస్టమ్స్ ఇంటర్నెట్ కనెక్ట్ చేసేవారు. కాకపోతే ఇప్పుడైతే టిమ్ బర్నర్స్-లీ ఈ WWWని లేకపోతే ఇలా అట్ ద రేట్ ఆఫ్ అని ఈమెయిల్ని కనెక్ట్ చేయడం మొదలెట్టారు. 3 నెలల్లో 5,000 వరకు డివైసెస్ కనెక్ట్ చేయడం. ప్రస్తుతం 2020లో ఉన్నాయి కాబట్టి మనం ఇప్పుడైతే మ్యాక్సిమం అన్నీ కలుపుతున్నాం 5,000 crores ఆఫ్ డివైజెస్ ఇంటర్నెట్ కంటే. అసలు ఇంటర్నెట్ అంటే ఏంటి, ఎలా కనెక్ట్ అవ్వాలి, ఓన్ అవ్వాలి అనే ప్రతి విషయం ఇప్పుడు మీకు చెప్తా చూడండి. అసలు ఇంటర్నెట్ ఏంటంటే, కొన్ని డివైస్లు ఒక దాంతో ఒకటి కనెక్ట్ అయ్యి ఒక కేబుల్లో వస్తే దాని ఇంటర్నెట్ అన్నారు. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్కి చెప్తాను, ఇప్పుడు మీ ఇంటి దగ్గర సిస్టమ్ ఉంది, మీరు ఆఫీస్ దగ్గర సిస్టమ్ ఉంది. ఆఫీస్ సిస్టమ్కి ఇంటర్నెట్ సిస్టమ్ కనెక్షన్ ఉండాలి, దానిలో ఫైల్స్ దీనిలో ఫైల్స్ ఉండాలంటే ఒక కేబుల్ ఉండాలి. ఆ కేబుల్ని ఇంటర్నెట్ అంటారు. ఇప్పుడు ఇంటర్నెట్ అనేది కొంచెం అనుకుంటే కొన్ని శాటిలైట్ ద్వారా వస్తుంది, కొన్ని అలా కొన్ని అనుకుంటారు. కాకపోతే రేడియో నుండి అలాగే ఏంటి కాదు.
ఇంటర్నెట్ కూడా కేబుల్ అండి, ఫైబర్ కేబుల్స్ అండి. ఇంటర్నెట్ కేబుల్స్ కూడా రెండుగా డివిజన్ అయ్యాయి. ఒకటి ఆప్టికల్ ఫైబర్, ఇంకో సబ్మెరీన్ ఫైబర్. ఆప్టికల్ ఫైబర్ అంటే ఇప్పుడు మీకు తెలిసింది ఏపీ ఫైబర్ నెట్ అది ఇది అంటారు కదా. అలాగే ఫైబర్ నెట్ అంటే వాళ్ళ థ్రెడ్స్ అన్ని తీసుకుంటూ వస్తే కనెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇంకోటి సబ్మెరీన్ అంటే కొన్ని దేశాలకు ఉంటాయి, యూఎస్ఏకి రష్యాకి మధ్యలో సంబంధం ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే సర్వర్ ఉండాలంటే సబ్మెరీన్ ఫైబర్స్ వేస్తాయి. ఎందుకంటే సముద్రం నుండి వేసుకుంటారు సార్. ఇప్పుడు ప్రస్తుతం అయితే ప్రపంచం అంతా ఒకరి దాంతో ఒకటి కనెక్ట్ అయింది. ఒక అంటార్టికా తప్ప, అంటార్టికా కనెక్ట్ అయింది కానీ ఒక దాంతో కనెక్షన్ ఎక్కువ లేదు, ఎందుకంటే యూట్యూబ్ అయితే కోల్డ్ కాబట్టి. ఇప్పుడు అక్కడ నుండి కనెక్ట్ అయింది. ఇప్పుడు ఆ కేబుల్ క్రియేట్ చేయడం ఏంటంటే, ఇప్పుడు మీ దగ్గర ఫోన్ ఉంది, ఆ ఫోన్ సిగ్నల్స్ ఎక్కడ ఉంటే సార్ టవర్ దగ్గర నుండి, ఆ టవర్ ఎక్కడ కనెక్ట్ అయింది, ఇలాగే ఆప్టికల్ ఫైబర్ దగ్గర నుండి కనెక్ట్ అయింది. ఆప్టికల్ ఫైబర్ కూడా మనకి జుట్టు ఉంటుందా, జుట్టు ఒక వెంట్రుక తీసుకుని దానికంటే చిన్నగా ఉంటుంది ఆప్టికల్. కాకపోతే ఆ ఆప్టికల్ ఫైబర్ చాలా పవర్ఫుల్. ఒక్క సెకండ్కి అది 20,000 కాల్స్ 25,000 కాల్స్ పర్ సెకండ్ కాల్స్ రిసీవ్ అప్పిస్తుంది. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఇంటర్నెట్ అంటే ఏంటి, ఇంటర్నెట్ అలా ఇంటర్నెట్ ఆన్ అంటే ఎవరు ఉండరు గాయస్. ఎందుకంటే అది స్టార్ట్ చేయడమే గ్రూప్ ఆఫ్ పీపుల్తో, గ్రూప్ ఆఫ్ కొన్ని ఇయర్స్ పట్టింది. ఇప్పుడు మనం డిజిటల్ ఇండియా అంటున్నాం కానీ ఇండియా మాత్రం డిజిటల్గా అయ్యిందంటే ఇంటర్నెట్ ఒకటే. అలాగే ప్రపంచ దేశాలు కూడా డిజిటల్ అయ్యి ఇప్పుడు ఇంటర్నెట్ నుంచి అయ్యింది. అసలు సర్ఫేస్ నెట్ ఇలాంటి ఏంటంటే ఇప్పుడు మనకి చూస్తున్నామా, ఇప్పుడు మీరు గూగుల్ కానీ యూట్యూబ్ కానీ ఏదో సెర్చ్ చేయండి, అప్పుడు మీకు కొన్ని లిస్టులు కొన్ని లక్షల రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు హౌ టు అమెజాన్ నొక్కండి, అమెజాన్ వద్దు, ఇప్పుడు హౌ టు కుక్ అని నొక్కండి, బోల్డ్ వెబ్సైట్స్ వస్తాయి, బోల్డ్ యూట్యూబ్ ఛానల్స్ అలాంటివి ఎలాగొస్తాయంటే సర్ఫేస్ వెబ్ అండి. గైస్ మీకు చెప్తాను చూడండి, ఇప్పుడు సర్ఫేస్ వెబ్ అంటే కొన్ని లక్షలు ఉంటాయి, అవన్నీ మీకు 1% చూస్తుందా అంటే మీరు అలాగ అనుకుంటారు. కాకపోతే రియల్ గైస్ ఇప్పుడు 1%, ఇప్పుడు మనం చూస్తున్న ఇంటర్నెట్ అంది సర్ఫేస్ పైన కనిపిస్తుంది అంటే ఓన్లీ 1% మాత్రమే. ఇంకా 1% కాకుండా అది 99% మాత్రమే గైస్. ఇంకోటి 99% ఏంటంటే వెనక దగ్గర ఉంటాయి డీప్ వెబ్ అండ్ డార్క్ వెబ్ అని రెండు ఉంటాయి. అవి ఇంకా సార్ మనం చూస్తున్న దానికంటే లోపల గైస్. ఇప్పుడు మనం ఏదన్నా ఇది పెన్ ఉంది, ఈ పెన్ క్యాప్ ఇది రీఫిల్ మాత్రం దీంతో మాత్రం యూజ్ చేస్తున్నాం, దీన్నే యూజ్ చేస్తున్నాం అంటే ఇది ఓన్లీ మనకు అవసరం. కాబట్టి ఈ పిన్ ఏంటంటే 1,00,000 రిజల్ట్స్ వస్తాయి, అవన్నీ ఇది ఒకటే. ఇంకా లోపల చూసుకుంటే మనకి బోల్డ్ ఇంక్ గట్ట ఉంటాయి. ఇదంతా ఇది డీప్ వెబ్ అంటారు, ఇది వస్తే డార్క్ వెబ్ అంటారు. మీకు అర్థమవుతుంది కదా. ఇది సర్ఫేస్, ఇది మనం యూజ్ చేస్తాం ఇప్పుడు అందరూ. కాబట్టి మనకి దీంతో పని లేదు కాబట్టి మనం యూజ్ చేయట్లేదు. దీన్ని యాక్సెస్ అవ్వడం కొంచెం చాలా కష్టం. ఇది మనకి డీప్ వెబ్ అంటారు, ఇది ఓన్లీ అఫీషియల్స్ వీళ్ళందరూ అంటే చాలా చెప్తున్నారండి. ఇది డీప్ వెబ్, ఇది డార్క్ వెబ్ అంటారు. ఇప్పుడు అర్థమైంది కదా డీప్ వెబ్ అంటే. ఇప్పుడు సర్ఫేస్ వెబ్లో మనం చూసిందంతా ఓన్లీ సర్ఫేస్ వెబ్, దాన్ని పక్కన పెడితే డీప్ వెబ్ ఏది అంటే ఇప్పుడు అఫీషియల్స్ ఉంటారు, లేకపోతే మనమే ఉన్నాం, మనకి కావాల్సిన స్టోరేజెస్, ఆఫీస్ ఫైల్స్ ఇవన్నీ స్టోర్ చేయడానికి దానికి కొంచెం స్టోరేజ్ కావాలి. అదంతా మనం ఎక్కడ ఆడుతున్నాం అంటే డీప్ వెబ్లో ఆడుతున్నాం. అది మీకు తెలియదు కాబట్టి డీప్ వెబ్ యాక్సెస్ చేయలేం. కాబట్టి మనదంతా డీప్ వెబ్లోనే ఆడతాం. అఫీషియల్స్ అయినా పెద్ద పెద్ద పొలిటీషియన్స్ వాళ్ళు ఉన్న ప్రాజెక్ట్స్ అవన్నీ డీప్ వెబ్లో స్టోరేజ్ చేస్తారు, అప్పుడు ఎవరికి తెలియదు అంటారు. నెక్స్ట్ ఇంకోటి డార్క్ వెబ్, ఇక్కడ ఓన్లీ ఇల్లీగల్ అన్నీ అమ్ముతారు, డ్రగ్స్ మాఫియా అవన్నీ, డ్రగ్స్ మాఫియా అన్నీ ఓన్లీ దీంట్లో డీప్ వెబ్లోకే వస్తుంది, డార్క్ వెబ్లోకి వస్తుంది. అలాగే ఇలా ప్రతిదీ వీడియో డీటెయిలింగ్ నెక్స్ట్ వీడియో చెప్తాను, అంతంత వీడియో కాకండి. నెక్స్ట్ ఇంకా ప్రతిదీ వీడియో రూపంలో డీటెయిలింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తారు. అసలు సర్ఫేస్ వెబ్ అంటే, డీప్ వెబ్ అంటే, డార్క్ వెబ్ ప్రతిదీ చెప్పుకుంటే, అలాగే హ్యాకింగ్ గురించి చెప్తాను, అలాగే కార్డింగ్ గురించి చెప్తాను, అలాగే అఫిలియేటింగ్ మార్కెటింగ్ అంటే నెక్స్ట్ వీడియోస్ అలాగే రావాలంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని మాత్రం ప్రెస్ చేసి ఫర్దర్గా నా వచ్చే వీడియోస్ అన్ని మీ దాంట్లో చేయించుకోండి. నేను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. జై హింద్.